నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల. 21 రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్. చట్నీస్ హోటల్ కు భారీ షాక్. ఐటీ రైడ్స్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్. పవన్, బాలయ్య, లోకేష్ పై మహిళా ప్రత్యర్థులు. క్యాండిడేట్స్ ఎంపికలో జగన్ మార్క్ వ్యూహం. వేడుకగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. రామచంద్రమూర్తి అలంకరణలో తెప్పలపై విహరించిన స్వామివారు. తిరుపతిలో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి. ముందస్తు ప్రణాళికలో అధికారుల వైఫల్యం. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సీసీ కెమెరాలు. భయాందోళనలో రోగులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీనికి తోడు ఎండల తీవ్రత పెరుగుతుండడం, ఎన్నికల సమయం కావడంతో ముందుగా సెలవులిచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి అనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఇంటర్ పరీక్షలు ముగియడం, ఇంకో 10 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు పూర్తి కానుండటమే కాకుండా ఎన్నికల సమయం కూడా ఉంది. దాంతో ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ముందస్తుగా సెలవులు ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి SA2 పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 30తో పరీక్షలు ముగిశాక సెలవులు ఇవ్వనున్నారు. ఇక మిగిలిన విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు, అంటే దాదాపుగా 50 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెలవులు ఎక్కువగా ఉండబోతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో పుష్కరిణిలో తెప్పపై 3 ప్రదక్షిణలు చేసి భక్తులను అనుగ్రహించారు శ్రీవారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కౌన్సిల్లో తాగునీటి సమస్యపై ముందస్తు చర్చించి వేసవి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో రోజు మార్చి రోజు తాగునీటిని వదిలేవారు. తాజాగా 3 రోజులకోసారి వదులుతున్నారు. కొన్ని డివిజన్లలో అరగంట, మరికొన్ని డివిజన్లలో 45 నిమిషాలు సరఫరా చేస్తున్నారు. యూనివర్సిటీలు, ఆసుపత్రులకు మీటర్లు పెట్టి సరఫరా చేస్తున్నారు. నగరంలో 3 లక్షల జనాభా ఉంది. తిరుపతికి రోజుకు 80,000 మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రధాన నీటి వనరులు తెలుగుగంగ, శ్రీకాళహస్తి కైలాసగిరి రిజర్వాయర్ నుంచి రామాపురం రిజర్వాయర్ ద్వారా దాదాపు 37 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నగరంలో 12 ఫిల్టర్ ట్యాంకులు, దాంతోపాటు అమృత్ పథకంలో నిర్మించిన 11 ట్యాంకులు ఉన్నాయి. తెలుగుగంగతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో కళ్యాణి డ్యాం ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. రామాపురం రిజర్వాయర్ వద్ద విద్యుత్ సమస్య వస్తే తెలుగుగంగ నీటి సరఫరా సమస్య ఏర్పడుతుంది. వేసవిలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నట్లు నగరవాసులు మండిపడుతున్నారు. రోజుకు 65 MLDల డిమాండ్ ఉంది. తెలుగుగంగ ద్వారా 44 MLDలు, కళ్యాణి డ్యాం ద్వారా 20 MLDలు, 534 చేతి బోర్ల ద్వారా 1.47 MLDల నీటిని అందిస్తున్నారు. మొత్తం 62 MLDల నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఇంకా 3 MLDల కొరత ఉంది. నీటి సమస్య ఉన్న డివిజన్లలో రోజుకు 16 నీటి ట్యాంకర్ల ద్వారా 0.75 MLDల నీటిని సరఫరా చేస్తున్నారు. అమృత్ పథకంలో కొన్ని ట్యాంకుల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మురికివాడ ప్రాంతాల్లో అయితే నీటి సమస్య మరీ జటిలంగా మారింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అరాకొరగానే సరిపోతున్నాయని మహిళలు వాపోతున్నారు. మధ్యాహ్నం పూట ట్యాంకర్లను తీసుకురావడం వల్ల అప్పటికే కొంతమంది ఉద్యోగాలకు వెళ్లిపోవడం, షాపుల్లో పనులకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో ఆయా ఇళ్లల్లో తాగునీటి కొరత తప్పనిసరి. ఇక అపార్ట్మెంట్ వాసులు, వ్యాపార సముదాయం కలిగిన వారు రోజుకు 1000 రూపాయల నుంచి 5,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించి నీటిని తెప్పించుకుంటున్నారు. తిరుపతి అలిపిరి ఫిల్టర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్కాట్కా సెంటర్ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాలికొదిలేశారు. స్కాట్కా వల్ల ఎక్కడ తాగునీటి పైప్లైన్ లీకేజీకి గురవుతుందో కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలించి లీకేజీలను మరమ్మతు చేసేవారు. అయితే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెన్యువల్ చేసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నీళ్ల ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్లు
ఉదయం వస్తే ఏదో పనులు చేసుకునే వాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళ ట్యాంకులు ఏమంటే 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు రావడం వల్ల ఇంట్లో నీళ్ళు లేకపోవడం వల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు డబ్బులు బాగా ముట్టుతున్నాయి. ఈ ట్యాంకు కూడా 5,000 నుంచి 10,000 వరకు నీళ్లు ట్యాంకులు వసూలు చేసుకుంటున్నారు. మిగతా మధ్యతరగతి కుటుంబాలంటే అపార్ట్మెంట్స్ వాళ్ళతో ఇంకా తీవ్రంగా ఉన్నాయి వాటర్ సమస్య. నీళ్లు రావడం లేదు. తెలుగు గంగా నీళ్లు ఇంతకుముందు రోజు మార్చి రోజు వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం కనీసం అంటే 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా అయిపోతుంది. ఏమన్నా కంప్లైంట్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కంప్లీట్ చేస్తే పైప్ లైన్ ప్రాబ్లం ఉంది, పైపులు పగిలిపోయినాయని చెప్పేసి రకరకాల ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి ఇంక వచ్చేది సమ్మర్ కాబట్టి యాత్రికులు కూడా తిరుపతికి దగ్గర 1,20,000 మంది రోజు రాకపోకలు జరుగుతుంటాయి. అది గుర్తుపెట్టుకొని మున్సిపల్ అధికారులు క్రమశిక్షణగా టైమింగ్ ప్రకారం నీళ్లు వదలాలని, ప్రజల్ని తిరుపతి వాసులందరినీ కాపాడాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నారు. ఆరణి శ్రీనివాసులకు జనసేన తరపున టికెట్ కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆక్షేపణ, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియా సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తిరుపతి టికెట్ను స్థానికులకు కేటాయించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజున మరి స్థానికేతరులకు కేటాయించి తిరుపతి నగరంలో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఈ గందరగోళ పరిస్థితిని నుంచి మనము విముక్తి కావాలన్నా మరి శాంతియుతంగా తిరుపతి నగరంలో మరి అందరి అభీష్టం మేరకు స్థానికులకు సీటు కేటాయించి మనం మహాకూటమైనా పర్వాలేదు, తెలుగుదేశం అయినా పర్వాలేదు, మనము ఎలక్షన్లకు వెళ్తే మరి ఎవరైతే మనం తరిమి కొట్టాలనుకున్నామో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, తిరుపతిలో అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వాళ్ళ యొక్క ఈ దౌర్జన్యాలని అంతా కూడా మనం అరికట్టాలి అని 28 నెలలుగా పోరాటం చేసి ఇంకా 50 రోజులు ఉందనగా ఇలాంటి సంఘర్షణ తిరుపతి నగరంలో వచ్చింది. దీన్ని రూపుమాపడానికి అధినాయకులు నిర్ణయం తీసుకొని తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మహాకూటమి అభ్యర్థిని నియమించాలని, స్థానికులుగా ఉండేవాళ్ళని నియమించాలని మా అభ్యర్థి. రాయలసీమకే తలమానికం రుయా ఆసుపత్రి. అయితే భద్రతా డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పేదల పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఊసే లేదు. నిత్యం ఏదో ఒక చోట చోరీలు జరుగుతూనే ఉన్నా పట్టించుకునే నాదుడే లేదు. రోగులు నిలదీస్తే సెక్యూరిటీ సిబ్బందిపైకి నెట్టేయడం షరా మామూలైపోయింది. సుమారు 20,000 మంది నిత్యం ఇక్కడ వైద్య సేవలు పొందడం, విధులు నిర్వహించడం, శిక్షణ పొందడం చేస్తూ ఉంటారు. అయితే పరిపాలన, పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రుయా ఆసుపత్రిగా అందరికీ సుపరిచితమే. రాయలసీమ ప్రాంతంలోనే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద పేదల పెద్ద ఆసుపత్రి ఇది. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కోస్తాంధ్రకు చెందిన ఉమ్మడి నెల్లూరు జిల్లా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు ఇదే ప్రధాన ఆసుపత్రి. ఇక్కడ నిత్యం ఓపీ సేవల నిమిత్తం 1,200 నుంచి 1,500 మంది వరకు వస్తూ ఉంటారు. సోమ, మంగళవారాల్లో అయితే ఓపీ సంఖ్య 2,000కు పైగా ఉంటుంది. 1000 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో నిత్యం 1,500కు పైగా రోగులు చికిత్స పొందుతూ ఉంటారు. పడకలు చాలక స్ట్రెచ్చర్లపై, వీల్ చైర్లపై రోగులు చికిత్స పొందడం ఇక్కడ నిత్యకృత్యం. అత్యంత ప్రాచీనమైన ఎస్వి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఈ ఆసుపత్రి సేవలు అందిస్తోంది. ఎస్వీఎంసీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశ విదేశాల్లో స్థిరపడిన అనేక మంది ప్రముఖ వైద్యులు ఈ కళాశాల నుంచి వైద్య పట్టా పొందిన ఘన చరిత్ర కలది. రుయా ఆసుపత్రికి అదనంగా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, చిన్నపిల్లల ఆసుపత్రి సేవలు అందిస్తున్నాయి. రుయా అత్యవసర విభాగానికి రోజుకు 500 మందికి పైగా రోగులు అత్యవసర చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. వందలాది మంది ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థులు, పలు విభాగాలకు చెందిన వైద్య అధ్యాపకులు, వైద్య నిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు, వీరికి తోడు వివిధ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నుంచి సుమారు 1000కి పైగా నర్సింగ్ విద్యార్థులు ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. జిగ్జాగ్గా ఉండే రుయాలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. నిత్యం ఏదో ఒక చోట చోరీలు జరుగుతూనే ఉంటాయి. రోగులు, రోగుల సహాయకులు నిత్యం బాధితులే. కొన్ని బయటకొస్తాయి, అనేకం బయటకు పొక్కకపోవడం గమనార్హం. పైగా బయటకు వచ్చిన వాటిలో కూడా పోలీసుల దృష్టికి వెళ్లేవి వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పలు చోరీలకు పాల్పడే పాత నేరస్తులు సైతం రుయా ప్రాంగణాన్ని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. కోట్లాది రూపాయలు అభివృద్ధి పేరుతో వెచ్చిస్తున్న జిల్లా అధికారులు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం కొసమెరుపు. ఇటీవల పోలీసులను వెంటపడి వేడుకుంటే అరాకొరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి కూడా సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భద్రతను పటిష్టం చేయాల్సి ఉంది.
అంటే ఇదివరలో సీసీ కెమెరాలు మాకు కొన్ని ఉండేవి, కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని రిపేర్కి వచ్చాయి. అది మేము గవర్నమెంట్ వారికి తెలియజేస్తే గవర్నమెంట్ వారు ఏంటంటే ప్రత్యేకంగా మాకు అంటే అన్ని హాస్పిటల్స్ కూడా పెట్టారు, అన్నింటిలో కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు మా హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ కాబట్టి 116 కెమెరాలు మేము పెట్టాము. సో ప్రత్యేకంగా ఏంటంటే అది పర్యవేక్షణకి బాగుంటుంది, సెక్యూరిటీ కూడా బాగుంటుంది. అన్ని చోట్ల కూడా పెట్టాము. రోడ్స్ సేఫ్టీ కూడా, వెహికల్స్ కానీ లేకపోతే లోపల వార్డ్స్లో కూడా పేషెంట్ దగ్గర పేషెంట్ కేర్ ఎలా జరుగుతుంది మేము పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ కూడా ఉంది. ఇక్కడ మనం కంటిన్యూస్గా రికార్డింగ్ కూడా మనకు ఫెసిలిటీ ఉంది. సో ఏదైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా మనం చేయగలిగే అవకాశం ఉంది. శ్రీ అరవిందోపనిషద్ జాతీయ సదస్సును శ్రీ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ నందు శ్రీ అరవిందోపనిషద్ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ భారతి, గెస్ట్ ఆఫ్ హానర్ ములుగు శ్రీనివాస్, రజని, రంగనాథం, కాత్యాయని తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఫార్మర్ సిఎండి అండ్ స్పెషల్ ఆఫీసర్ ఏపీఎస్సిబి ప్రొఫెసర్ కానేటి నాగరంజని గారు, మెంబర్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఎస్ఏఎస్ హైదరాబాద్, ప్రొఫెసర్ జె కాత్యాయని గారు, డీన్ స్టూడెంట్ అఫేర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ది ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ టుడేస్ నేషనల్ సెమినార్. విధి నిర్వహణలో ఉంటూ రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. శ్రీ వెంకటేశ్వర రామనారాయణ్ సకల జనుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ తనిఖీలు చేస్తున్న సందర్భంగా కొద్దిమంది ఉద్యోగస్తులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే రోగుల సౌకర్యార్థం విధులు నిర్వర్తించాల్సిన హాస్పిటల్ సిబ్బంది ఇటువంటి పనులకు పాల్పడడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఇటువంటివి మరోసారి పునరావృతమైతే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మరెవరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. పక్కనే ఉన్న సిఐటియు ఆఫీసులకి విజిట్ పోవడం జరిగింది. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం అనే ఒక వార్డ్ మన వాటర్ వర్క్స్ వర్కరు మద్యం సేవిస్తూ దొరకడంతో అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అతన్ని సస్పెండ్ చేస్తూ అలాగే ఆ సిఐటియు ఆఫీస్ని కూడా లాక్ చేయడం జరిగింది. అధికారులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఎన్నికల నియమ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని తిరుపతి రిటర్నింగ్ అధికారి కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీఎస్పీ సురేంద్రారెడ్డి, సిఐ జయనాయక్, డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు. బీసీల పట్ల జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమందరూ కూడా బీసీ కులాలు తెలియజేయడం ఏమనగా రాష్ట్రంలో మేమందరూ కూడా మేల్కొన్నాము. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఇంక మీదట ఎక్కడైనా జరిగినచో మేమందరూ కూడా తిరుపతి నుంచే స్టార్ట్ చేస్తాం. మీరందరూ సిద్ధం అంటున్నారు, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వము ఫ్యాన్ గుర్తు ఇచ్చేదానికన్నా గొడ్డల గుర్తు ఇచ్చింటే చాలా బాగుండేది. మీ చిన్నాయనతో స్టార్ట్ చేసినారు, అదేవిధంగా రాష్ట్రంలో ఇలాగ చేస్తున్నారు. మీకు గొడ్డలు కలిసి వచ్చినట్టుగా ఉంది. గొడ్డలు పెట్టుకొని నరకడం అంటే ధర్మం కాదు. ఒక వ్యక్తిని నరకడం అంటే అది ఏమనుకుంటున్నారు? అతను ఒక మనిషిని నరకడం ఏమి? ఇది మామూలుగా జంతువులు కొరికి తినేటట్టుగా మనుషులు కూడా నరుకుతున్నారంటే ఇంత పాపమా? కానీ తిరుపతిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో మొత్తము ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా తిరుపతి గోవిందరాజస్వామి గుడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్, కోనేటి కట్ట, తర్వాత గ్రూప్ థియేటర్స్ వీళ్ళు దారి, రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలు, అదేవిధంగా బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు పార్క్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ అన్నీ తీయడానికి ఆ శాయశక్తుల కృషి చేసి తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించాలా. ట్రాఫిక్ వారికి ముఖ్యంగా ఈ నో ఎంట్రీ రోడ్లలో అంతా ఆపోజిట్ సైడ్ వెళ్ళి ఇబ్బంది కలిగించకూడదు. మాకు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలా. అదేవిధంగా మన శంకరంబాడి సర్కిల్లో కూడా కొద్దిగా రౌండ్ అవుతుంది, అయినా కూడా యూటర్న్ చేసుకొని టువర్డ్స్ పద్మావతి కళ్యాణ మండపాల వైపు వెళ్తే బాగుంటుంది.
యాదవ బంధువులందరి సమిష్టి కృషితోనే భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వాసుదేవ యాదవ్ సేవా సంఘం ఉపాధ్యక్షులు కట్టా జయరాం యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి చింతలచేను రామతులసి కళ్యాణ మండపం సమీపంలో యాదవ సామాజిక వర్గం ఐక్యతతోనే భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పునాది వేసిన అతి తక్కువ సమయంలోనే మొదటి అంతస్తు స్లాబ్ పనులు పూర్తయిందని అన్నారు. స్లాబ్ పనుల పూజాది కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణ, నరసింహ యాదవ్, తులసి, హేమంత్, భరణి తదితరులు పాల్గొన్నారు. పూర్తి అవడానికి దాదాపు 1.5-2 సంవత్సరాలు పడుతుంది మొత్తం 5 ఫ్లోర్లు తాగడానికి. అదేవిధంగా ఆర్థికంగా కూడా తిరుపతిలో ఉన్న వాళ్ళు అంటే చుట్టుపక్కల ఉన్న యాదవ బంధువులందరూ కూడా ఈ యొక్క యాదవ భవన్కి వాళ్ళ యొక్క విరాళాలు ఇచ్చి ఈ యొక్క యాదవ భవన్ బాగా అభివృద్ధి చెంది జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి. ఎందుకంటే మొట్టమొదటిగా తిరుపతిలో ఇన్ని సంవత్సరాలకి మనం అంటూ యాదవులంటూ సొంత స్థలం కూడా సొంత స్థలం డబ్బెట్టి కొనడం, దాన్ని కట్టడానికి కూడా ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటేనే వేదం, నాదం, విద్యను అభ్యసించడం జరుగుతుందని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కళాశాల 64వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. టీటీడీలో విద్యకు పెద్దపీట వేయడం జరుగుతోందని, అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారి ప్రతిభను చాటాలని వారు తెలిపారు. మనని ఉద్ధరించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన. సాధారణంగా సేవ 4 దేవాలయాలకు 4 రకాల సేవ ఉంటుంది. ఒకటి ఏమిటంటే భక్తులు భగవంతుడిని సేవిస్తారు. భక్తుడికి భగవంతుడికి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి ఆ అర్చకోత్తములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు. అలాగే అధికార గణాలందరూ సేవ చేస్తూ ఉంటారు. ఈ 3 సరే. మనకి తెలియకుండా అంతర్గతంగా సేవ చేసే ఒక ఆయన ఉన్నారు, నిలబడి సేవ చేస్తున్నారు. అది ఆ సబ్జెక్ట్ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మామూలుగా ఏదో మామూలు వేసినట్టు కాదు కదా, ఒక రిథమిక్ గా ఒక రివర్బరేషన్ వస్తూ ఉంటుంది. మన ఆడిటోరియంలో ఒక ప్రోగ్రామ్ చేశారు, సౌత్ ఇండియన్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అని చెప్పి అద్భుతంగా ప్రోగ్రామ్ నిర్వహించారు. అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రివర్బరేషన్, రిథమిక్ అనేది మీకు అది మంచి పదాలు దానికి సంబంధించి. అంటే నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసర్ సౌండ్. ఈ సౌండ్ 2 టైప్స్, నాయిస్, మ్యూజిక్. ఇది ట్రావెల్ చేయడానికి మీడియం ఉంటుంది. మీడియం లేకపోతే సౌండ్ జనరేట్ అయినా కానీ మనకు వినిపించదు. చంద్రుని మీద ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద పెద్ద గొప్ప విద్వాంసులు వాయిస్తే కూడా అక్కడ వినలేరు. ఎందుకంటే దేర్ ఇస్ నో అట్మాస్ఫియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, 2 దర్శనాలు జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి రావాలని మనస్ఫూర్తి, ప్రజలందరూ కూడా బాగుండాలి సంతోషాలతో. ముఖ్యంగా మా భీములు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మళ్ళీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 79 లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి, డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారందరి ఆశీర్వాదము, వారందరి యొక్క చలవతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ సంక్షేమ రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు.
తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీగా విచ్చేసి తెనపల్లి వద్ద ఉన్న ప్రైవేట్ కళ్యాణ మండపంలో సుమారు 800 మందితో రమేష్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పులివర్తి నాని కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు నాయకులు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాస్కర్ రెడ్డి అనే ఒక అపరిచితుడు ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ ఈరోజు వాళ్ళ కుటుంబ పాలన గుర్తించేదానికి వస్తున్నారు మన ముందుకి. మళ్ళా వాళ్ళ కుటుంబ పాలన తుదముంచలేదంటే రేపు జరిగిపోయే మళ్ళా ఆయన 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు వెళ్తాడు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కానీ, సామాన్య ప్రజలు కూడా గమనించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదట యువతకు ఉపాధి, ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు, ఎక్కడెక్కడైతే రూరల్ మండలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో డ్రైనేజ్ ప్రాబ్లం, ఇండస్ట్రీస్ తీసుకుని వస్తానని తెలియజేసుకుంటున్నా. ఇక్కడెక్కడైతే అభివృద్ధి చెందలేదో ఆ అభివృద్ధి పార్టీని ముందుకు తీసుకొని పోతానని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఈ పాలన ఎటువైపు వెళ్తా ఉంది అంటే ప్రజాప్రతినిధులందరూ కూడా సేవ చేయడం కోసం ఉన్నవాళ్ళు ఈరోజు సేవ కాకుండా లంచాలు తీసుకోవడానికి, ప్రజలను బాధలు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి దీనికే వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు తయారైనారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనను అంతమొందించాలా. మన కులం మీకు ఇంతకుముందు చెప్పాను నేను, 50 ఏళ్ళ ముసలామిని, 70 ఏళ్ళ ముసలామిని మన గ్రాండ్ వాళ్ళ దగ్గర ఒక ఇంట్లో ఉండి తరిమేసి ఇల్లు వైకాపా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పాపం వాళ్ళు కలెక్టర్ దగ్గర తిన్నా ఫలితం లేకపోయింది, పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగత కల్పించే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎంత తొందరగా వీళ్ళందరినీ ఓడించి ఈ ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చేజెక్కించుకుంటే ప్రజలందరి సమస్యలు తీర్చడానికి సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం ఇస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. అలాగే ఈ ఉత్సాహం చూస్తుంటే 7 సెగ్మెంట్లు తర్వాత ఎంపీ సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కైవసం చేసుకుంటున్నది అనిపిస్తూ ఉంది. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాకూడదు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని ట్రైనింగ్ పొందిన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. చెన్నారెడ్డి కాలనీలోని కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన జనశిక్షణా సంస్థ మరియు నవభారత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా తరగతులలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, ఆర్యావర్క్స్ వంటి కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కోర్సులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ ఉచిత కోర్సు నేర్చుకోవడం వలన తాము ఉపాధిని పొందుతున్నామని, అలాగే ఇంట్లో భర్తపై ఆధారపడకుండా ఉపాధిని పొందగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి ట్రైనింగ్ పొందడం వలన సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. మహిళలకు తమ సంస్థ ద్వారా ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్ వంటి కోర్సులకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వారు అందజేసిన జేఎస్ఎస్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని అందజేయడం జరుగుతోందని, అలాగే ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలు ధృవీకరణ పత్రం ద్వారా బ్యాంకుల్లో సబ్సిడీ లోన్ పొందే అవకాశం ఉందని, ఉపాధి శిక్షణ కోర్సులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తున్నాయని నవభారత్ సేవా సమాజ్ ప్రధాన కార్యదర్శి రహంతుల్లా అభిప్రాయపడ్డారు. 3 మంత్ కోర్సు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. లోన్లు తీసుకోవచ్చు, పర్సనల్గా లోన్లు తీసుకొని మనం తీసుకోవచ్చు. మనం ఎందుకంటే నేను ఒకప్పుడు మీలాగనే టైలరింగ్ నేర్చుకొని శిక్షణ పొందిన దాన్నే ఈ సేవలో. ఇప్పుడు నేనే టీచర్గా వచ్చి అందరికీ ఒక 60 మందికి నేర్పిస్తున్నానంటే నాకే గర్వంగా ఉంది. ఇంట్లో కూడా చాలా ఎంకరేజ్ చేశారు సార్. ఎంకరేజ్ చేసిన తర్వాత మేము కుట్టుకోవడం, వేసుకోవడం కూడా మేము ఇప్పుడు వేసుకోవడం కూడా నేను మేడం చెప్పించిన ద్వారా మేము వేసుకుంటున్నాం, కుట్టి వేసుకున్నాము. 1000 రూపాయలు కూడా నేను సంపాదించాను. వేరే వాళ్ళకు కూడా కుట్టించాను సార్. 5 డ్రెస్సులు కుట్టించాను. 1000 రూపాయలు కూడా సంపాదించాను సార్. దీనివల్ల మాకు చాలా యూజ్ వస్తుంది. మేము ఇంట్లో టైలరింగ్ కానీ తీసుకున్నాను. చాలా బాగా నేర్చుకున్నాను. మా పిల్లలకు కానీ నాకు కుట్టుకుని వేసుకున్నాను. మా పాపకు కానీ వేశాను. పక్కనుండే వాళ్ళకి కానీ కుట్టించాను. చాలా ఆనందంగా వేసింది. మా పాపకి వేసినప్పుడు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండింది.
మేడం కానీ బాగా శిక్షణ బాగా ఇచ్చారు. అలాగే టైలరింగ్, ఆర్య వర్క్, ఎంబ్రాయిడరీ ఇంకా మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్లస్ వాళ్ళకందరికీ కూడా చెప్తున్నారు సార్ మంచిగా. అలాగా మాకు సపోర్ట్ మోడల్ షాప్ సపోర్ట్గా సార్ బాగా చెప్పిస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి కోసం వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి మేము టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, ఆర్య వర్క్, బ్యూటిషియన్ ఇలాంటి కోర్సులు వాళ్ళకి ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం మన తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మనం పక్కన ఉండే జిల్లాల్లో కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. దీనివల్ల మహిళలు వాళ్ళు కూడా అభివృద్ధి అయ్యి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనేసి మా ఒక కోరిక. రాష్ట్రంలోని గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారుగా 20,000 మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు వైద్యం అందిస్తున్నారని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఏపీ ఆర్ఎంపీ ఫెడరేషన్, పీఎంపీ వైద్యుల సమాఖ్య రాష్ట్ర స్థాయి మరియు విస్తృత స్థాయి సమావేశం తిరుపతిలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తే వారికే సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 429 జీవోను గత ప్రభుత్వాలు విస్మరించాయని, రాబోయే రోజుల్లో మా సమస్యలను ఏ పార్టీ అయితే గుర్తించి పరిష్కరిస్తారో వారికే మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో రుద్రయ్య, ప్రసాద్ బాబురావు, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాగరాజు, రాజేంద్ర, చిత్తూరు జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృత్తి గుర్తింపు విషయంలో కానీ కేవలం అదొక్కటి చూపి వాళ్ళ మీద ఎక్కడైనా కానీ అరాచకాలు కానీ లేదా వృత్తిపరమైన భంగాలు కానీ కలిగించకూడదు. అలాంటి కలిగిస్తే ఈ అసోసియేషన్ మేము దానికి రక్షణగా ఒక ఐకమత్యంగా ఒక యూనిటీగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో చాలా క్రమశిక్షణ, ఎంతవరకు వైద్య సేవలు అందించాలి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమి, దానికి ఏంటి అనే దాని మీద కూడా ఎంతోమంది విలువైన సలహాదారుల్ని మనం క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు మా కోరికలు నెరవేర్చలేదు. వృత్తి పరిరక్షణ అయితే కంటిన్యూషన్ అవుతా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి మెకానిక్ సోదరుడు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉచిత మెడికల్ క్యాంపులు ఉపయోగపడతాయని మునిరెడ్డి తెలిపారు. తిరుపతి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెకానిక్ సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ మరియు గుండె, టీబీ పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యవంతంగా ఉండడం ద్వారా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అన్ని టెస్టులు, షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ కానీ, ఏదైనా కండరాల నొప్పులు ఉన్నా కానీ, బోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ డాక్టర్లు ఇక్కడికే వచ్చి మేము మా యూనియన్ ద్వారా మా మెకానిక్ అందరికీ కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి ఆ హాస్పిటల్ అంతా చూపించాము. ఇక్కడ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు సార్ వాళ్ళు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ గాయకులు ఆదిగురుస్వామి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి నందు ప్రతిరోజు సాయంత్రం టీటీడీ వారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం ప్రముఖ గాయకులు ఆదిగురుస్వామి అన్నమయ్య కీర్తనలను లయబద్ధంగా ఆలపించారు. వీరి గాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాయకులు ఆదిగురుస్వామిని ఘనంగా సత్కరించారు. కీబోర్డు రవి, తబల కోదండ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు సురేష్ స్వామి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,079 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల. 21 రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్. చట్నీస్ హోటల్ కు భారీ షాక్. ఐటీ రైడ్స్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్. పవన్, బాలయ్య, లోకేష్ పై మహిళా ప్రత్యర్థులు. క్యాండిడేట్స్ ఎంపికలో జగన్ మార్క్ వ్యూహం. వేడుకగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. రామచంద్రమూర్తి అలంకరణలో తెప్పలపై విహరించిన స్వామివారు.
తిరుపతిలో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి, ముందస్తు ప్రణాళికలో అధికారుల వైఫల్యం. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సీసీ కెమెరాలు, భయాందోళనలో రోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.